ఉన్నాం. ఏంటంటే ప్రజలందరికీ ఒక సంతోషకరమైన వర్తమానము. అది ఏమిటి అని అనేకులు చూస్తూ ఉంటున్నారు. మంచిదే, మన కొరకై లోక రక్షకుడు పుట్టినాడుగా ఉన్నాడు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకొరకై? తన ప్రజలని వారి పాపములో నుండి అనగా ఆయన విడిపించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. అయినారా? ఎవరండి ఆయన? విడిపించేటువంటి వారు. ఎవరిని? పాపములో జీవించేటువంటి వారిని. అయినారా? ఎవరు పాపములో జీవిస్తున్నారు? దేవుని వాక్యాన్ని చూడగలిగితే ఏ భేదము లేదు, అందరూ కూడా అని రాయబడింది బైబిల్లో. ఇలాంటి దుర్గంధములో జీవిస్తున్నటువంటి మానవుని విడిపించిన కొరకై, విమోచించిన కొరకై, బాగు చేయడం కొరకై అయిలారా యేసుక్రీస్తు ప్రభువారు పరలోక మొదలి భూలోకానికి వచ్చి మనందరి యొక్క రక్షణ కొరకై కలవరి శిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడి అయ్యా ఆయన తిరిగి లేచినాడు. ఈ సువార్త జీవంతో కూడుకునేటువంటిది. ఈ సువార్త పరసంబంధమైనది. ఈ సువార్త ఒక వ్యక్తిని బాగు చేసేటువంటిది. అయిలరా ఎన్నో వార్తల లోకంలో మనం వింటూ ఉంటాం. వాడు చచ్చా, వీడు చచ్చా, వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడని. అది కాదయ్యా, ఇది పరలోక సంబంధమైనది, నిత్య రాజ్యానికి తీసుకెళ్లేది. అయిలరా ఏంటిది? లోక రక్షకుడు మన కొరకై పుట్టి ఉన్నాడు. లోకాన్ని బాగు చేసే దేవుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. అయ్యా ఆ దేవుని ఉన్నతమైన ప్రేమనే తీసుకుని మీ గుమ్మం దగ్గరికి వచ్చినాం, మీ వీధిలోనికి వచ్చినాం. మీ క్షేమాన్ని కోరిన వారే మీరు కూడా నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలని, నిరంతరం నిత్యత్వంలో సదాకాలము ప్రభుత్వం ఉండాలని మా ప్రార్థన. అయిలారా మా ఆశయం ఉన్నది. మీ క్షేమాన్ని కోరుతూ మీ కొరకై ప్రార్థన చేస్తూ మీరు కూడా సత్యాన్ని ఎరిగి నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలని ఆశపడుతున్నాం. అయ్యా నిత్య రాజ్యాన్ని సంపాదించకపోతే ఓ అన్న వేరే స్థలం ఉంది. ఏంటిది? అది నరకమని, పాతాళమని, ప్రలాపించే స్థలమని దైవ గ్రంథము బైబిల్ తెలియజేస్తుంది. ఆ స్థలానికి ఏ ఒక్క వ్యక్తి వెళ్ళకూడదనే దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమని ఎడదా